సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల అలనాటి మేటి తారల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక గొప్ప నటీమణి, ఒక విలక్షణమైన నటీమణి గురించి చెప్పబోతున్నాను. ఈవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈవిడ పోషించే పాత్రలతోనే తెలిసిపోతుంది ఈమె వ్యక్తిగత స్వభావం ఎలాంటిదో. అలా వెండితెర మీద ఓ పవర్ఫుల్ యాక్ట్రెస్ గా సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల పాటు లోతైన భావాలని కళ్ళతోనే పలికిస్తూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరోయిన్ గాను, మరియు సింగర్ గాను, దర్శకురాలిగా, ప్రొడ్యూసర్ గా, రైటర్ గా రాణించింది. మరి అలాంటి ఆ గొప్ప నటిమణి సినీ వారసత్వం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆవిడ భర్త మాత్రమే కాదు, ఆవిడ కొడుకు మరియు మనవళ్ళు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లే. మరి ఇంతకీ ఆ గొప్ప నటీమణి ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదండి, జి వరలక్ష్మి గారు. జి వరలక్ష్మి గారు ఈ గొప్ప నటీమణి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈవిడ పూర్తి పేరు గరికపాటి వరలక్ష్మి. జి వరలక్ష్మి గారు 1966లో ఒంగోలులో పుట్టారు. చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఆసక్తి. విజయవాడలోని రంగస్థల నటిగా ఎన్నో నాటక ప్రదర్శనలు అందిస్తూ 11 వయసులోనే రంగస్థల నటిగా చాలా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అప్పటి రంగస్థల నటులుగా పేరు ప్రఖ్యాతలు గడించిన తుంగాల చలపతి, దాసరి కోటిరత్నం వంటి వాళ్లతో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇస్తూ ముఖ్యంగా ఆవిడ పోషించిన పాత్రల్లో సక్కుబాయి, రంగూన్ రౌడీ వంటి నాటకాల ద్వారా రంగస్థల నటిగా పేరు ప్రఖ్యాతలు గడించింది. అలాంటి ఆమెకి సినిమా ఇండస్ట్రీలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. ఇక తన 14 వయసులోనే తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటిగా నటించిన సినిమా హెచ్ఎం రెడ్డి నిర్మాణ సారథ్యాల్లో వచ్చిన బారిస్టర్ పార్వతీశం. ఇక ఆ తర్వాత బోండాం పెళ్లి. ఇలా 2 సినిమాలతో 1940లోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఆమె కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా వచ్చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సింగర్ గా ఎన్నో పాటలు, ప్లేబ్యాక్ సింగర్ గా, కోరస్ గాను పాడటం జరిగింది. మరి ఏం జరిగిందో ఏమో, అక్కడ ఆవిడికి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా తెలుగు వెండితెరపైకి నటిగా అడుగుపెట్టిన ఆవిడ అతి తక్కువ సమయంలోనే విలక్షణమైన పాత్రలతో ఒకే సమయంలో ఇటు ప్రేమను మరియు ఇటు అహంకారాన్ని మరియు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే పాత్రల్లో ఎంతో గొప్పగా నటిస్తూ కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆవిడ చెప్పే డైలాగ్స్ అప్పటి ప్రేక్షకులని మైమరపించేలా చేశాయి. అలాంటి జి వరలక్ష్మి గారు నటించిన సినిమాలు అంటే కులగోత్రాలు, అంతస్తులు, లేత మనసులు, పసుపు, బంధం, ఇలా డాక్టర్ చక్రవర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే 1940 నుంచి మొదలుకొని 1980 వరకు ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలతో ఓ యంగ్ హీరోయిన్ గాను మరియు ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలతో గొప్ప నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, నాగయ్య వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది. అంతేకాదు ఈవిడ నటిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా మరియు నటుడిగా రాణిస్తున్న కెఎస్ ప్రకాశ్రావు గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆయనకి పెళ్ళయి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మరి ఆ కొడుకు ఎవరో కాదు, దర్శక నిర్మాత అయిన రాఘవేంద్రరావు గారే. ఇక కెఎస్ రావుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిర్మాణ సారథ్యాలను చూసుకోవడం మాత్రమే కాదు, తన భర్తతో కలిసి కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ద్రోహి సినిమాలో నటించడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కులగోత్రాలు, కన్నతల్లి వంటి సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అలా మొత్తానికి జి వరలక్ష్మి గారి భర్త కెఎస్ ప్రకాశ్రావు గారు కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుడుగాను, నిర్మాతగాను, నటుడిగా రాణించడం జరిగింది. ఇదిలా ఉంటే జి వరలక్ష్మి కెఎస్ ప్రకాశ్రావు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి 2 పిల్లలు కలిగారు. ఒక కొడుకు, కూతురు పేరు కోవలమూడి కనకదుర్గాదేవి, ఇంకొక కొడుకు పేరు కోవలమూడి శివప్రకాశ్రావు. ఈ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కూడా సినిమా ఇండస్ట్రీలోనే కెమెరామెన్ గా మరియు దర్శకుడుగా రాణించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే జి వరలక్ష్మికి సొంత కొడుకు కాకపోయినప్పటికీ తన భర్త మొదటి భార్య కొడుకే ఎవరో కాదు, కె రాఘవేంద్రరావు గారు. అలా కె రాఘవేంద్రరావు గారిని కూడా కన్నతల్లిగా పెంచి పెద్ద చేసింది. ఇక రాఘవేంద్రరావు గారు దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీలోనే ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారో మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే జి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు అందరూ ఇండస్ట్రీలో తరతరాలుగా రాణించిన వాళ్లేనమాట. అంతెందుకు, జి వరలక్ష్మి గారి మనవడు స్వయాన రాఘవేంద్రరావు గారి కొడుకు కూడా కోవలమూడి ప్రకాశ్రావు నీతో అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఆ తరువాత ప్రొడ్యూసర్గా మారి అనగనగా ఒక తీరుడు, సైజ్ 0 వంటి సినిమాలకి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన నేపథ్యం.
అదండి అసలు సంగతి. మరి సినిమా ఇండస్ట్రీ తరతరాలుగా సినీ వారసులుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రముఖ నటీమణి, గాయని, దర్శకురాలు, ప్రొడ్యూసర్‌గా గుర్తింపు సంపాదించుకున్న జీవరలక్ష్మి గారి భర్త, మనవడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.